camera, action. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, మరికొన్ని ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్, లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుని వచ్చాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ హోటల్ ట్రాన్సిల్వేనియా ట్రాన్స్ఫార్మేనియా. హారర్, కామెడీ అండ్ అడ్వెంచర్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీ ప్రీవియస్ సిరీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఇప్పటికే 3 మూవీస్ అయితే వచ్చినాయి. 3 మూవీస్ వచ్చేసి సూపర్ హిట్ అయ్యి ఇప్పుడైతే 4th పార్ట్ వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఈ 4th పార్ట్ వచ్చేసి మనకి డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. January 14th, 2022 ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. హిందీ, తమిళ్, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ వెందు తనిందతు కాదు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ వాసుదేవ్ మేనన్ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్. స్టారింగ్ సింబు అండ్ కాయదు లోహల్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ వీడియోని వచ్చేసి December 10th ఆఫ్టర్నూన్ 1:26 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ RRR. ఫ్రెండ్స్, RRR మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి మనకి టుడే మార్నింగ్ 10 AM వచ్చేసి ఇండియన్ థియేటర్స్లో అయితే స్క్రీనింగ్ అయితే అయింది. అండ్ యూట్యూబ్లో వచ్చేసి ఈవినింగ్ రిలీజ్ చేస్తారని చెప్పి మార్నింగ్ 11 AM అయితే రిలీజ్ చేశారు. సో ట్రైలర్ గురించి చెప్పాలంటే లిటరల్లీ ఆసమ్. ట్రైలర్ 3 minutes కట్లోనే మనకి ఇంత క్వాలిటీ కంటెంట్ చూపించారంటే ఇంకా ఫుల్ మూవీలో ఎంత క్వాలిటీ కంటెంట్ ఉంటుంది అనేది ఆడియన్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో పెట్టుకున్నారు. ట్రైలర్ లాస్ట్ 40 seconds అయితే అసలు గూస్ బాంబ్స్ అనే చెప్పాలి. సో ఈ ట్రైలర్కి వచ్చేసి నేను ఇచ్చే IMDb రేటింగ్ వచ్చేసి 5కి 4.5. అండ్ మీరు ఎంత ఇవ్వబోతున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మీకు పుష్ప మూవీ ట్రైలర్ నచ్చిందా లేదా RRR మూవీ ట్రైలర్ నచ్చిందా? ఈ 2 ట్రైలర్స్లో మీకు ఏది బెస్ట్ అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో 1 week ముందే చెప్పేస్తున్నాను. మూవీ మేకర్స్ మళ్ళీ అప్డేట్ ఇచ్చారు కాబట్టి మీకైతే నేను రిపీట్ చేస్తున్నాను. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి UA అండ్ ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours 6 minutes 54 seconds. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మనకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ గురించి మనం ట్రైలర్ చూసినట్టయితే లాస్ట్ ఎండింగ్లో చూసినట్టయితే ఈ మూవీని 3Dలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు ఉంది. సో 3D అయితే కన్ఫర్మ్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఈ మూవీ 3Dలో కూడా వస్తుంది. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీ 3Dలో కూడా వస్తున్నట్టు. సో 3D అయితే కన్ఫర్మ్ చేశారు. మనకి నియరెస్ట్ IMAX థియేటర్స్ ఉంటే మాత్రం 3D ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ కాకండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ రైడర్. నిఖిల్ కుమార్ అండ్ కశ్మీర పరదేశీ లీడ్ రోల్స్లో రాబోతున్న యాక్షన్ అండ్ కామెడీ డ్రామా ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసి December 16th ఈవినింగ్ 6:54 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆన్ లహరి మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ మా ఊరి పొలిమేరా. కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీని వచ్చేసి ఫ్రెండ్స్ థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ వచ్చేసి మనకి December 10th నుంచి ఆన్ Disney+ హాట్స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ రానా దగ్గుపాటి గారి న్యూ ఫిలిం 1945. ఫ్రెండ్స్, ఈ మూవీ ఎప్పుడు మూవీనో అర్థం కావట్లేదు. 2021 న్యూ మూవీయా లేకపోతే 2015 or 16 మూవీనా అనేది పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది ఈ మూవీ పాత మూవీ అని. సో ఈ మూవీ గురించి అయితే మనకి ఎలాంటి ప్రస్తావన లేదు రీసెంట్ టైమ్స్లో. ఈ మూవీ పాత మూవీ 2016 or 15 మూవీ కాబట్టి ఆల్ ఇష్యూస్ సాల్వ్ అయిపోయాయి కాబట్టి ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఈ మూవీని థియేటర్స్ అయితే రిలీజ్ చేస్తున్నారేమో. సో ఈ మూవీలో మనకు వచ్చేసి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు రానా దగ్గుపాటి, రెజినా కెసాండ్రా అండ్ నాసర్ లాంటి యాక్టర్స్ వచ్చేసి ఈ మూవీలో అయితే కనబడబోతున్నారు. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ పీరియడ్ డ్రామా మీద అయితే ఉండబోతుంది. ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు December 31st 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ ద లూప్ తమిళ వర్షన్ని ఓటీటీ ప్రీమియర్ డేట్ అయితే మార్నింగ్ అయితే చెప్పాను. బట్ మీరు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. తెలుగు తమిళ్ అని చెప్పి తమిళ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. నేను తెలుగు తమిళని ఎందుకు పెడతానంటే ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రతి ఒక్క అప్డేట్కి తెలుగు తమిళనే పెడతాను. ఎందుకంటే క్లికింగ్ పర్సంటేజ్ కోసం ఫస్ట్ మీకు అప్డేట్ అనేది లోపలికి వెళ్ళినాక తెలుస్తుంది అసలు ఏం చెప్పారు అనేది. సో అందుకే క్లికింగ్ పర్సంటేజ్ కోసం నేను తమిళని అయితే పెడతాను. సో దాన్ని మీరు నెగిటివ్గా కామెంట్ చేయడం, నెగిటివ్గా తీసుకోవడం మాత్రం చేయకండి. సో మీకైతే మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను. నేను ప్రతి దానికి మీరు చూసినట్టయితే నేను కోటి కొబ్బా కానీ ప్రతి ఒక్క కానీ కూడా నేను తెలుగు తమిళనే పెడతాను.
సో దీని గురించి మనం పక్కన పెట్టేస్తే మనకు వచ్చేసి ద లూప్ మూవీని తెలుగు వర్షన్లో రిలీజ్ చేస్తున్నారా లేదా థియేటర్స్లో. సో రిలీజ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. దీన్ని వచ్చేసి డబ్బింగ్ వచ్చేసి ఆపేశారు. యాక్చువల్గా ఈ మూవీ డబ్బింగ్ రైట్స్ వచ్చేసి మనకి గీతా ఆర్ట్స్ వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. అంటే చెప్పాలంటే ఆహా వారు ఓటీటీ రైట్స్, నేను దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాను. డబ్బింగ్ రీమేక్ రైట్స్ కూడా సోల్డ్ చేసుకున్నట్టు చెప్పుకున్నాను. సో సోల్డ్ వచ్చేసి మనకు వచ్చేసి ఎవరు చేసుకున్నారంటే గీతా ఆర్ట్స్ వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. ఈ మూవీ రీమేక్ రైట్స్ వచ్చేసి గీతా ఆర్ట్స్ వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. సో ఈ మూవీ అయితే మనకి రీమేక్లు అయితే రాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసి మరికొన్ని రోజులు అయితే వస్తుంది. సో ఈ మూవీలో రీమేక్లో వచ్చేసి మనకి కనబడబోతున్నారు సాయి తరం దేవ్ గారిని ఫైనలైజ్ చేయబోతున్నారంట. సో సాయి తరం తేజ్ గారిని ఫైనలైజ్ చేస్తే ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలంటే ద లూప్ తెలుగు డబ్బింగ్ వచ్చేసి వరస్ట్గా ఇచ్చారు. సో దీన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తే నెగిటివ్ టాక్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డబ్బింగే వచ్చేస్తుంది. సో థియేటర్స్ రిలీజ్ చేసిన వాల్యూ అయితే ఉండదు ఫ్రెండ్స్. అందుకే రీమేక్ చేయడమే బెస్ట్. ఇంకా మీరు ఈ మూవీని చూద్దాం అనుకుంటే మాత్రం తమిళ్లో వస్తుంది కాబట్టి ఓటీటీ డేట్ చెప్పేస్తున్నాను. మానాడుది తమిళ్లో ఎక్స్పీరియన్స్ చేసింది. అంటే మనకి రీమేక్ అంటే 2022 ఎండ్ 2023 అయితే వస్తుంది. సో దానికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రాగానే మీకైతే మరోసారి నేనైతే క్లారిఫికేషన్తో అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ భీమ్లా నాయక్. ఫ్రెండ్స్ భీమ్లా నాయక్ మూవీ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. ఈ మూవీ టీజర్ని వచ్చేసి మనకి December 14th రిలీజ్ చేస్తున్నట్టు నా ఇప్పుడైతే అఫీషియల్గా డేట్ అయితే లాక్ చేసుకున్నారు. ఈ మూవీ టీజర్ వచ్చేసి మనకి December 14th అయితే రాబోతుంది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నెంబర్ 9కి పోయే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ అప్డేట్స్ కోసం అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం డోంట్ ఫర్గెట్. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ ఇటర్నల్స్ మూవీ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అఫీషియల్ ఓటీటీ ప్రీమియర్ ఇన్ఫో అయితే ఇచ్చేస్తున్నాను. బట్ చాలామంది అయితే కామెంట్ చేశారు ఆ వీడియో వాళ్ళు చూసినట్లేదు. సో అందుకే ఈ అప్డేట్ అనేది నేను మళ్ళీ అయితే రిపీట్ చేస్తున్నాను. ఎవరైతే ఆ అప్డేట్ని మిస్ అయ్యారో ఈ అప్డేట్ స్పెషల్గా వారి కోసమే. మనకి ఇటర్నల్ మూవీ వచ్చేసి January 12th 2022 ఆన్ Disney+ హాట్‌స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ ఇంక్లూడింగ్ ఆల్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్. ఇది అఫీషియల్ ప్రీమియర్ డేట్ని లాక్ చేసి పెట్టుకోండి క్యాలెండర్లో. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. ఫ్రెండ్స్ ఇండియాలో వచ్చేసి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి టుడే నుంచి. సో మీ నియరెస్ట్ థియేటర్స్లో బుక్ మై షో అండ్ టికెట్స్ న్యూలో యాప్స్లో చూపిస్తుంటే బుక్ చేసుకోండి. ఈ మూవీ వచ్చేసి మనకి ఇండియన్ థియేటర్స్లో December 16th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 11లో టోటల్ 4 మూవీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువ మంది కామెంట్ చేశారు ఈ 4 మూవీస్ ప్రీమియర్ డేట్స్ చెప్పమని. ఫస్ట్ మూవీ వచ్చేసి కురుప్ మూవీ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే December లిస్ట్లో అయితే చెప్పున్నాను. మనకి సెకండ్ హాఫ్లో వచ్చేసి ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే అవుతుంది. సో డేట్ అయితే ఇంకా లాక్ చేయలేదు. డేట్ గురించి ఇన్ఫో రాగానే మీకు అయితే నేను అప్డేట్ చేశాను. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి రాజ విక్రమార్క ఓటీటీ రైట్స్ వచ్చి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే అక్వైర్ చేసుకోలేదు. సో దీని గురించి ఇన్ఫో రాగానే ఓటీటీ ప్లస్ డేట్ గురించి మీకైతే నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఆల్సో జై బజరంగి అండ్ సలగా ఈ 2 మూవీస్ గురించి చాలామంది ఎక్కువ మంచి కామెంట్ చేశారు ప్రీమియర్ డేట్స్ చెప్పమని. సో ఈ 2 మూవీస్ ఓటీటీ రైట్స్ వచ్చేసి ప్రైమ్ వీడియో దగ్గర అయితే ఉన్నాయి. సో ప్రైమ్ వీడియో వారు ఏంటంటే సడన్గా అయినా ప్రీమియర్ చేయవచ్చు, డేట్ అయినా రివీల్ చేయవచ్చు. సడన్గా ప్రీమియర్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో డేట్ రివీల్ చేస్తే మీకు యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయ్స్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.